రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎస్టీ కోటా కింద ఆదివాసీ గిరిజనులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు జాతీయ ఆదివాసీ అఖిలపక్ష సంఘాల జేఏసీ చైర్మన్ లింగయ్య దొర. అధిక శాతంగా ఉన్న తమని తొలగించి కేవలం లంబాడా జాతి వారికి 2 పార్లమెంట్ సీట్లు కేటాయించడం బాధాకరమని అన్నారు. ఎంతో మంది ఆదివాసులున్నా పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు డబ్బు బలము ఉన్న లంబాడి జాతికే రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కేటాయించాలని డిమాండ్ చేశారు. నేను చందా లింగయ్య ద్వారా కోయ జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే ఖమ్మం నుండి చేయటం జరిగింది. ఆదివాసీ పోరాటంలో ముందుండి ఆదివాసీ హక్కుల కోసం పనిచేస్తున్నాం. ఈ యొక్క వేదిక ఇప్పుడు ఇచ్చిన ఎజెండా ఏదైతే ఉందో ఈ ఎజెండాని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఇన్ఛార్జీలను కూడా కలిసి మేము ఈ యొక్క వినతి చేస్తాం. ఇంతేకాదు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, దేశ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి కూడా మరి సమర్పించి మా ఆదివాసులు కేటాయించాలనే నినాదం ఢిల్లీ దాకా తీసుకుపోయి మా యొక్క ఆదివాసుల యొక్క ఉనికిని కాపాడుకుంటామని చెప్పి ఈ సభా వేదికంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మహబూబాబాద్ పార్లమెంటు ఆదివాసీ మా కోయ జాతికే కేటాయించాలనేటువంటి డిమాండ్ని ముందుకు తీసుకుపోతాం. ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రాజకీయ న్యాయం చేయాలని చెప్పి మరి ఆలోచనతోనే ఈనాడు ఈ హైదరాబాదు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో